ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేపరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు తండ్రి. గతించిన మాసము నుంచి ఈ మాసం వరకు మమ్మల్ని క్షేమంగా మీ రెక్కల నీడలో మమ్మల్ని ఆయత్తపరిచి మీ సన్నిధిలోకి మమ్మల్ని చేర్చినందుకు వందనాలు తండ్రి. చెబుతున్నటువంటి మాటలు మీ మాటలుగా మీ బిడ్డలు ఈ మాటలను స్వీకరించి మీ యొక్క ప్రియకుమారుని రాకడ కొరకు ఎదురు చూడాలి అంటే మా ఆత్మలను సరిదిద్దుకొని ఉండాలి తండ్రి. అలాంటి సరిదిద్దుకునేటటువంటి శక్తిగల పరిశుద్ధమైనటువంటి మాటలు బిడ్డలకు వివరించుచుండగా మీ సన్నిధి మా అందరితోనూ తోడుగా ఉంచండి. మాట్లాడుతున్న నాకైనా వింటున్నటువంటి బిడ్డలు ఎక్కడున్నప్పటికీ కూడా కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతుకులను సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేరు వందనములు తెలియజేసుకుంటున్నాం. యుగాంతం వరకు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోవటానికి రీజన్ ఏంటి అన్నటువంటి మాటలు బైబిల్లోనికి వెళ్ళి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొంచెం ఓపిక తీసుకునేనా జాగ్రత్తగా వినండి. మీరు రాసుకోండి ప్రియ విద్యార్థులు బిడ్డలు. వెళ్ళిపోదాం బైబిల్లోనికి. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 54-55 వచనాలు చదువుకుందాము. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. బైబిల్లో ఏ మాట చదువుతున్నా ఆ మాట ఏ సందర్భానికి సంబంధించింది అనేది మీకు అర్థం కాకపోతే దేవుని మాటలు మీకు పొరపాటుగా కూడా అర్థం కావు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారని మనము పరిశీలించగలిగితే ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియ గారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల్లి అయినటువంటి ఎలిజబెత్ గారితో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇద్దరు కూడా గర్భాన్ని ధరించుకుని ఉన్నారు. వీళ్ళిద్దరు బంధువులు కూడా. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుకుంటున్నారంటే, ఈరోజు నేను గర్భాన్ని ధరించాను, ఆ గర్భంలో ప్రభుల వారు నేను కనబోతున్నాను అని అంటే అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నాడు గనుకనే నాకు ఈ గర్భం వచ్చింది అని అబ్రహాం గారిని హైలైట్ చేస్తోంది ఇక్కడ. ఎవరితో? ఎలిజబెత్తో. అంటే ముందు యేసు ప్రభుల వారి కంటే ముందు మనల్ని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు ఉన్న సందర్భంలో ఎవరిని జ్ఞాపకం చేస్తోంది? అసలు ఈ గర్భాన్ని, ప్రభువుని నేను గర్భం ధరించటానికి కారణం ఎవరని చెప్తుంది? అబ్రహాం గారు అని చెప్తారు. అసలు ముందు అబ్రహాం గారు ఎంత గొప్పవాడో మనకు తెలియాలి. ఇప్పుడు మనకి అబ్రహాం గారు ఎంత గొప్పవాడో తెలిస్తే, అంత గొప్పవాడు కనుకనే మరియా ఎలిజబెత్తో ఈ మాటలు మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతుంది? అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొనునని మన పితరులతో చెప్పినట్లు నాకు జరిగింది. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ప్రభుల వారిని గర్భం ధరించుకునేటట్టుగా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడంటే కారణం అబ్రహాం గారు ముందున్నాడు కనుకనే. చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు, అంటే అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నాడు, అతని సంతానమును జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకము చేసుకోవటమే కాదు, తన కనికరమును కూడా చూప జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారా? తన కనికరమును కూడా అంటే కనికరాన్ని చూపుతూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అతని సంతానాన్ని కూడా జ్ఞాపకము చేసుకొని సహాయం కూడా చేస్తాడట. ఆ విషయాన్ని ఎలిజబెత్తో చెప్తుంది మరియ. అబ్రహాము అతని సంతానమును దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయారంట. ఇప్పుడు దేవుని జ్ఞాపకాలు ఎవరు నిలిచిపోయారని చెప్తుంది? అబ్రహాము నిలిచిపోయాడు, అతని సంతానం నిలిచిపోయిందని మరియ ఎలిజబెత్తో చెప్తోంది.
ఏమండి, ఈ అబ్రహాం గారు ఈ యుగాంతం వరకు కూడా అబ్రహాం గారే విశ్వాసులకు తండ్రి, ఇంకెవరు రారు కూడా కొండరు బైబిల్ ప్రకారంగా. మరి యుగాంతం వరకు అబ్రహాం గారిని ఎంతోమంది భక్తులు ఉన్నప్పటికీ కూడా అబ్రహాం గారిని యుగాంతం వరకు విశ్వాసులకు తండ్రిగా సెలెక్ట్ చేయటానికి అబ్రహాం గారిలో దేవునికి నచ్చిన గుణం ఏంటి, ఇది మనకు తెలియాలండి రాత్రి. ఎందుకు? మరియ జ్ఞాపకం చేస్తోంది ఎలిజబెత్తో, అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే నేను ఈరోజు ప్రభువు వారిని నేను గర్భం దాల్చాను అని. ప్రభువుని కన్నటువంటి మరియే అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు విశ్వాసులకు తండ్రి అని చెప్పుకున్నటువంటి మనము అబ్రహాం గారిని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పింది కూడా బైబిల్. బాగా వినాలి. భక్తుల జీవితాలు బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి అంటే మనకు నిరీక్షణ కలగటానికి. రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. భక్తుల జీవితాలు బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి అంటే చెప్తుంది బైబిల్, ఇలాగ సెలవిస్తాము. రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ బైబిల్లో మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఏమంటే బైబిల్లో ఏ మాటలు రాయబడ్డా కూడా మనకి ఎందుకు రాయబడ్డాయి అంట? బోధ కలుగు నిమిత్తము, నిరీక్షణ కలుగు నిమిత్తము అని ఉంది. అలాగే భక్తిహీనుల చరిత్ర ఎందుకు రాయబడిందంటే, భక్తుల చరిత్ర ఎందుకు రాయబడిందంటే మనకు బోధ కలగటానికి. మరి భక్తిహీనుల చరిత్ర బైబిల్ ఎందుకు రాయబడిందంటే దానికి కూడా బైబిల్ చెప్పింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. భక్తిహీనుల చరిత్ర బైబిల్లో ఎందుకు రాయబడిందంటే మనకు బుద్ధి కలగాలని. భక్తుల చరిత్ర బైబిల్లో ఎందుకు రాయబడిందంటే నిరీక్షణ కలగటానికి, బోధ కలగటానికి అని ఒకటి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం ఎవరి ముందు పెట్టుకున్నాం ఈ రాత్రి? మరియ ప్రభుల వారిని కనటానికి సిద్ధంగా ఉంది, ఎలిజబెత్తో మాట్లాడుతుంది, అబ్రహాం గారిని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు మన ముందు అబ్రహాం గారు ఉన్నారు. ఇప్పుడు ఈ రాత్రి అబ్రహాం గారిలో గురించి మనకు తెలిసినది ఎంత, తెలుసుకోవాల్సింది ఎంత? ఇప్పుడు బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే బాగా వినాలి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనకు మనము నచ్చాలి. నచ్చకపోతే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడు. ఇది మీరు గోల్డ్ కలర్ పెన్ ఉంటే దాన్ని రాసుకోవచ్చు. దేవునికి నచ్చకపోతే నేనైనా, నీవైనా, ఎవరైనా కానీ దేవునికి నచ్చకపోతే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోడు. యుగాంతం వరకు అబ్రహాం గారు ఉండడు, కానీ అబ్రహాం గారి సంతానం ఉంటుంది కనుక అబ్రహాం గారిని బట్టి అబ్రహాం గారి సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. జ్ఞాపకం చేసుకోవటమే కాదు, వారి మీద కనికరం చూపుతాడంట. చూసారండి, అబ్రహాం గారి సంతానాన్ని ఇష్టపడుతున్నాడు, అబ్రహాం గారిని ఇష్టపడుతున్నాడు. కనుక ఇంతకీ మనకి తెలియాల్సింది ఏంటంటే రాత్రి అబ్రహాములో దేవునికి నచ్చినది ఏంటి అని మీరు రాసుకోవాలి. వెతుకుదాం బైబిల్లోనికి వెళ్ళి. అబ్రహాం గారిలో దేవునికి నచ్చినది ఏంటి, ఈరోజు మనము నేర్చుకోవాల్సినది ఏంటి? ఎందుకంటే అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, అంత ఈజీగా కొట్టుపడేయద్దు మీరు ఆయన్ని. ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. కన్ను మూసిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ లో కనిపించేది ఆయనే. ఆయన దాటి ఎవడు వెళ్ళటానికి వీల్లేదు. ఏది మాట్లాడినా ఆయనతోనే మాట్లాడాలి. కనుక అబ్రహాం గారిలో దేవునికి నచ్చినదేంటి చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అబ్రహాం గారిలో దేవునికి నచ్చింది ఏంటి, మనం ఈరోజు నచ్చకపోవటం కారణం ఏంటి తెలిసిపోతుందండి. రాత్రి తెలిసిపోతుంది, రిపోర్ట్ బయటకు వస్తుంది చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం. అబ్రహాం గారిలో దేవునికి నచ్చిన గుణాలు ఏంటి? నంబర్ 1 ఆలోచిద్దాం. అన్నీ రాసుకోవాలి. ఎన్నో చాలా గుణాలు ఉన్నాయండి, అంత ఈజీ కాదు నచ్చటానికి.
11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా. కంగారు ఏమీ లేదు. ఈ రాత్రే మంది, రేపటి రాత్రి మందరు కాదు, ఉదయం. 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు, ఎప్పుడిది? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఆ పదం అండర్లైన్ చేసుకోండి. ఏమండి? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలిచిన పిలుపుకి లోబడి అని ఉంది చూడండి. అబ్రహాం గారిలో ఉన్నటువంటి మెయిన్ గుణాన్ని బయటికి తీసుకుంటున్నాడు ఇప్పుడు మెల్లమెల్లగా. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు బుద్ధి కలగటానికి. లోబడి, పిలుపుకు లోబడ్డాడు. తన స్వాస్థ్యము గాపందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఏడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు ఏదైతే పిలిచాడో ఆ పిలుపుకి అబ్రహాం గారు ఏం చేశాడంట? లోబడ్డాడట. లోబడేదని ఉంది చూడండి. లోబడేనని ఉంది చూడండి. అంటే అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడంట. ఇది అబ్రహాం గారిలో ఉన్న గొప్ప లక్షణం అండి. ఇది చూసారండి. మనవులు కూడా దేవుడు పిలిచాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి మనవులు కూడా పిలిచాడు. పిలిచిన పిలుపుకు మనము లోబడ్డామా? అది నేనంటాం కదా, ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. అబ్రహాం గారిని ముందు పెట్టాడు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయినప్పుడు మనము అబ్రహాం గారికి సంతానంగా పిలువబడుతున్నాము అంటే, పిలువబడాలి అంటే మనం కూడా అబ్రహాం గారు లోబడ్డాడు పిలుపుకి, మనం లోబడుతున్నామా? ప్రశ్న వేసుకుందాం. లేకపోతే సహాయం దొరకదు మనకి. ఎందుకు? అబ్రహామును బట్టి అబ్రహాము సంతానానికి సహాయం చేస్తాడని ఎలిజబెత్తో మాట్లాడుతుంది మరియా. అంటే అబ్రహాము సంతానంగా మనం పిలువబడాలి అంటే మెయిన్ అబ్రహాం గారు పిలుపుకు లోబడ్డాడు, మనము పిలుపుకు లోబడ్డామా? ప్రశ్న వేసుకోవాలి. మీరు బాగా గమనించాలి, విషయాలని బాగా గమనించాలి. ఏమండి, భార్య భర్తకు లోబడాలి అంటే అర్థం ఏంటండి? మాట వినటం. లోబడటం అంటే అర్థం ఏంటండి? మాట వినటం. అబ్రహాం గారు దేవుణ్ణి పిలిచాడు. దేవుడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు మాటతో పిలిచాడు అంటే మాటకు లోబడ్డాడు. భార్య భర్తకు లోబడాలి అంటే మాట వినటం. లోబడటం అంటే ఏంటి? మాట వినటం. ఈరోజు మాట వినేవారు ఉన్నారా అండి? మాట వినేవాళ్ళు లేదు, మాటలు చెప్పేటోళ్ళు ఉన్నారు. బాగా గమనించాలి. అబ్రహాం గారి సంతానంగా మనం ఉంటేనే మనకు ఏదైనా సహాయం దొరుకుద్ది, లేకపోతే దొరకదని మరీ చెప్పింది ఆ రోజు. అంత ఈజీ కాదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఏమండి, అబ్రహాం గారు పిలుచిన పిలుపుకు మొట్టమొదటి గుణం బయటకు వచ్చింది. లోబడటం అనేది గుణం ఎవరిలో ఉంది? ఎవరిలో కనిపిస్తుంది? అబ్రహాములో కనిపిస్తోంది. ఏమండి, భార్య భర్తకు లోబడాలి. అది మాట, రైట్. ఇప్పుడు శారమ్మ కూడా అబ్రహాం గారికి ఏం చేయాలి? లోబడే ఉండాలి. కానీ శారమ్మ ఎంత సౌందర్యవతి తెలుసండి మీకు? చాలా సౌందర్యవతి అని బైబిల్లో రాస్తుంది. చూస్తారా మాట? చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందాం. 14వ వచనం అండర్లైన్ చేసుకోవాలి ఈ మాటను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూసిరి. శారమ్మ ఎలా ఉంటదంట? మళ్ళాగా ఉంటుందా? మళ్ళాంటి సౌందర్యవతి కాదంట, మిక్కిలి సౌందర్యవతి అంటండి శారమ్మ. మిక్కిలి సౌందర్యవతి అయినటువంటి శారమ్మ అబ్రహాం గారికి లోబడిందట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. 3:6. ఆ ప్రకారము శారా 3:6 చదువుకుంటున్నాము. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. వీళ్ళ ఫ్యామిలీ ఎంత గొప్పగా ఉంది చూసారండి. దేవుని పిలుపుకు అబ్రహాం గారు లోబడుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, అబ్రహాం గారికి ఎవరు లోబడుతున్నారు? శారమ్మ లోబడుతుంది. అంటే అంత ఈజీ కాదు. శారమ్మ చాలా అందంగా ఉంటది, సౌందర్యవతి, మిక్కిలి సౌందర్యవతి. ఏమండి, ఈరోజు కొంచెం అందంగా ఉంటే ఎలా ఉంటారండి?
నాకంటే అందంగా ఎవరు ఉండరు అని చెప్పేసి కాలనీలోనే ఇదిగా ఉంటూ ఉంటారు, వీధుల్లోనే ఒకలాగా ఉంటారు, ఇంట్లోనే అమ్మో మంచి అందంగా ఉన్నటువంటి కోడలు వచ్చింది కదా, ఇంకా అమ్మో అసలు మామూలుగా లేదు అంటూ ఉంటారు. జనరల్గా మాట్లాడుకున్న మాటలు చెప్తున్నాను. కొంచెం అందంగా ఉంటేనే అంత గొప్పగా ఒకలాంటి టెక్కు అనేది కొంతమందికి ఉంటూ ఉంటుంది జనరల్గా గమనిస్తే. మరి ఇప్పుడు టెక్కు శారమ్మ గారికి ఎంత ఉండాలి? కాస్తో కోస్తో అందంగా ఉన్నటువంటి వాళ్ళకి మనకి కొన్ని చిన్న విషయాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు మరి శారమ్మ మిక్కిలి సౌందర్యవతి అయితే నిజంగా నేను లోబడను, నేను అందగతిని అనాలి కదండి. కానీ శారమ్మ ఎలా ఉందంట? మిక్కిలి సౌందర్యవతి. ఎవరికి లోబడింది? అబ్రహాముకు లోబడింది. అబ్రహాం గారు దేవుడికి లోబడ్డాడు పిలుపుకి. అబ్రహాం గారిలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం, గొప్ప లక్షణం అండి బాబు, ఇది గొప్ప లక్షణం అండి. చూద్దాం, బైబిల్లోనికి వెళదాం. చాలా మందికి లోబడే గుణము లేదండి. చాలా మందికి లోబడే గుణము లేదు. లోబడే గుణము, దేవునికి లోబడే గుణము చాలా మందికి లేదు కనుకనే దేవునికి ఎవరు నచ్చట్లేదు ఈరోజు. అది మనకెందుకు చెప్తానంటే బుద్ధి కలుగు నిమిత్తం, బోధ కలుగు నిమిత్తం. బాగా గమనించాలి మీరు ఇవన్నీ. 12వ అధ్యాయము మొదటి వచనం ఆదికాండము. అబ్రహాం గారు ఉన్నటువంటి మొట్టమొదటి గుణం ఏంటంటే లోబడటం. దేనికి లోబడ్డాడు? పిలుపుకు లోబడ్డాడు. మనవులు కూడా వాక్యంతో దేవుడు పిలిచాడు చీకట్లోంచి వెలుగులోనికి. మరి పిలుపుకు లోబడ్డామా? మరి మనం పిలుపుకు సరెండర్ అయ్యామా? మరి మనం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏమండి, అబ్రహామును పిలిచినప్పుడు నేను చూపించు దేశానికి వెళ్ళాలంటే నీ బంధువులను, నీ స్నేహితులను, నీ రక్త సంబంధికులను, నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళాలి అనగానే ఒక్క మాట మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడండి. ఇది మాట వినటువంటి ఒక్క మాట మాట్లాడలేదు, తల దించి వెళ్ళిపోయాడు అబ్రహాం గారు. అందుకే గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి, గొప్ప లోబడినటువంటి క్యారెక్టర్ నంబర్ 1 లిస్ట్ ఎవరున్నారు ఇప్పుడు? పిలుపుకు లోబడ్డాడు. దేవుడు కూడా మనల్ని చీకట్లోంచి వెలుగులోనికి పిలిచాడు. బాప్తీసం తీసుకున్న రోజు అదే పిలుపుకు మనము లోబడి ఉన్నామా? ఎవరికి వాళ్ళు పూరించుకోండి. అందుకే మనం దేవుడికి నచ్చట్లేదు, అందుకే అబ్రహాం గారికి నచ్చాడు. ఇదేనండి మెయిన్ రీజన్. ఒట్టిగా నచ్చరండి బాబు. దేవుడికి నచ్చాలి అంటే పిలుపుకు లోబడ్డాడు అన్నట్టు విషయం మనకు బోధ కలుగు చేస్తుంది. అంటే దేవునికి లోబడే ఒక గొప్ప గుణం అబ్రహాం గారు సొంతం చేసుకున్నాడు. అబ్రహాం గారు సొంతం అండి బాబు. దేవునికి లోబడేటటువంటి గుణాన్ని సొంతం చేసుకున్నాడు. దేవునికి నచ్చేశాడు. విషయాలు అర్థమవుతాయి మీరు? అబ్రహాం గారు దేవునికి నచ్చడానికి కారణంలో మెయిన్ ఏంటి? లోబడ్డాడు. నెక్స్ట్ ఇంకా చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మొట్టమొదటిది మనకేమర్థమవుతుంది? లోబడినట్టుగా ఒకటి కనిపిస్తుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8 చదివాం కదా, ఇప్పుడు 9వ వచనం చదువుకుందాం. 8లో లోబడినట్టుగా ఒకటి మనకు కనిపిస్తోంది. 9వ వచనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. 8లో ఏం చూసాం మనం? లోబడినట్టుగా కనిపిస్తుంది. 9లో ఏం చూసామో చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. ఏమండి, పిలుపుకు లోబడినట్టు వెంటనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాల్లో నివసించారంట. ఎలా నివసించారు? అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏమండి, ఎలా నిలబడ్డారంట? ఎలా పరవాసులయ్యారంట? ఏమండి, 8వ వచనంలోనేమో లోబడ్డారు. బాగా చూడాలి మీరు. 8వ వచనంలోనేమో లోబడ్డాడు. లోబడిన తర్వాత పిలిచిన పిలుపుని బట్టి ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత 9వ వచనంలో కూర్చొని గుడారం వేసుకున్నాడు. బాగా వినాలి. పిలుపుకు లోబడిన వెంటనే ఆయన యొక్క బ్రతుకును మార్చేసుకున్నాడు. చూసారండి, బంధువులు వదిలేసుకున్నాడు, రక్త సంబంధికులు వదిలేసుకున్నాడు, దేశాన్ని వదిలేసుకున్నాడు, ఏమంటే వాళ్ళకి ఫ్యామిలీని వదిలేసుకున్నాడు, అందరూ వదిలేసుకున్నాడు. అంత ఈజీగా అబ్రహాం గారు ఈజీగా నచ్చాడు అనుకుంటున్నారేంటి? బాగా ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. నిజమండి,
బాగా ఆలోచించాలి. 8లో లోబడ్డాడు పిలుపుకి, మరి మనం పిలుపు లోబడ్డామా? బుద్ధి నేర్చుకోండి అంటున్నాడు. నంబర్ 1. నంబర్ 2, లోబడినటువంటి ఆ వ్యక్తి ఇమిడియట్ గా ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఏ దేశానికైతే వెళ్ళమన్నాడో ఆ దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గుడారంలో బ్రతికాడంట. ఏమండి, అన్నీ ఉండి అంత ధనవంతుడై ఉండి చాలా సింపుల్ గా బ్రతికాడు. చూడండి అబ్రహాం గారు గుడారం వేసుకుని చాలా సింపుల్ గా బ్రతికాడు. కనుకనే దేవుడికి నచ్చాడు. నిజాలండి, ఇవన్నీ నిజాలకి. చాలా సింపుల్ గా బ్రతికాడు. కానీ ఈరోజు చాలా సింపుల్ లైఫ్ అనుభవించే వాళ్ళు క్రైస్తవ సమాజంలో, సంఘంలో ఉన్నారా? బయట వాళ్ళ గురించి మనకు అనవసరం. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు, బైబిల్ చెప్తున్నటువంటి బోధ, బైబిల్ చెప్తున్నటువంటి బుద్ధి ఏంటో తెలుసా? అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా వాగ్దాత దేశంలో పరవశుడై బ్రతికాడు. కేవలం టెంట్ వేసుకుని. అందుకు నచ్చాడు. మొట్టమొదటిగా లోబడ్డాడు. రెండవదిగా లోబడినటువంటి ఆ వ్యక్తి బిడ్డలను తీసుకుని, ఇస్సాకును తీసుకున్నాడు. ఏమండి, యాకోబును తీసుకుని వెళ్ళి గుడారంలో టెంట్ వేసుకుని వాళ్ళకి ఏమండి అక్కడ ఉండటం మొదలు పెట్టాడు. చూద్దాం 10వ వచనం. గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైది. 10వ వచనం. ఎలయనగా ఎందుకు గుడారం వేసుకున్నాడో చెప్తున్నాడు. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుంటేను. అది అసలు విషయం. ఎందుకయ్యా నువ్వు గుడారం వేసుకున్నాడంటే, అబ్రహాం గారు ఎందుకు గుడారంలో ఉన్నాడంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండాను. ఏ పట్టణం? పునాదులు గల పట్టణం అంటే పరలోక పట్టణం అంటే పరలోక పట్టణం కొరకే ఆయన ఎదురు చూస్తూ బ్రతికాడంట. ఆ ఒక్కడు బ్రతకటమే కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా గుడారాల్లో పెట్టి మరి బ్రతికించాడంట. ఎంత మంచి గుణం! ఎంత లోబడే! మొట్టమొదటిగా లోబడే గుణం ఒకటి కనిపిస్తోంది. రెండవదిగా లోబడటమే కాదు, అన్ని ఉండి కూడా, ధనవంతుడై ఉండి కూడా, అంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా ఎక్కడ బ్రతుకుతున్నాడు? గుడారాల్లో బ్రతుకుతున్నాడు. ఉన్నాయని చెప్పేసి బయటికి అపీరెన్స్ గా కనిపించేటటువంటి లైఫ్ స్టైల్ అబ్రహాం గారు లేదు ఈరోజు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజాలలో ఏమీ లేకపోయినా, అప్పు చేసైనా, ఏమీ లేకపోయినా, ఇంకెక్కడైనా వడ్డీలకు తెచ్చైనా కూడా బయటికి పబ్లిక్ ఇష్యూలో నీట్గా కనపడాలని అనవసరంగా నువ్వు ఒత్తిడి తీసుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు ఇలాంటి రూల్ ఏం పెట్టలేదు. ఇలా ఉండండి నేను పెట్టలేదు. సమాజంలో గొప్పగా కనపడాలని దేవుడు నిన్ను కొంపేం అంటించుకోమనలేదు. ఎందుకంటే అబ్రహాం గారిని చూడండి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారిని చూడండి. ధనవంతుడై ఉండి, అన్నీ ఉండి, వాగ్దాత్త పరవశంలో ఆ యొక్క పరలోక పట్టణానికి ఎదురు చూస్తూ బ్రతికాడే. అందుకు నచ్చాడు. లోబడటమే కాదు, ఎట్ ద సేమ్ టైం గుడారాల్లో ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు. పరలోకానికి ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇంతకీ భూమి మీద ఎన్ని ఆస్తులున్నా, ఎంతున్నప్పటికీ కూడా ఆయన చూపు, ఆయన దృష్టి, ఆయన ఆలోచన దేని మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది? ఇప్పుడు కేవలం పరలోకం మీదే ఫోకస్ పెట్టాడు. ఎందుకు పరలోకం మీద ఫోకస్ పెట్టాడు తెలుసా అండి? ఎందుకు పరలోకం మీద ఫోకస్ పెట్టాడు తెలుసా? ఒకసారి పరలోకం ఎట్లా ఉందో ఆయనకు అర్థమైపోయింది. ఎలా ఉందంట? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 7వ అధ్యాయము 16వ వచనం. పరలోకంలో పరిస్థితి ఎలా ఉందనేది ఎదురు చూస్తున్నాడు. పరలోకము ఎలా ఉందంటే 16, వారికి ఇక మీదట ఆకలి అయినను, దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను, ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. పరలోకములు ఎలా ఉందంట? ఆకలి లేని, దాహము లేని, సూర్యుని ఎండ లేని, వడగాలి లేని, కన్నీరు లేని, కష్టాలు లేని, ఏడ్పు లేని, దుఃఖము లేని, మరణమే లేని ఒక మంచి లోకం, పరలోకం. ఆ ఉన్నతమైనటువంటి లోకం మీద దృష్టి పెట్టాడు అబ్రహాం గారు. అందుకు నచ్చాడు. చూసారండి ఎందుకు నచ్చాడు?
విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటో తెలుసా? లోబడి ఉండటమే కాదు, గుడారాల్లో అన్ని ఉండి కూడా గుడారాల్లో ఉండటమే కాదు, గుడారాల్లో ఉండి కూడా ఆ కనబడినటువంటి ఆ పరలోక పట్టణానికి ఏ రోజైనా ఇక్కడ ధనం అంతరించిపోవాల్సిందే, ఏ రోజైనా ఈ యొక్క అందం అంతరించిపోవాల్సిందే, ఏ రోజైనా ఈ ఆస్తి వదిలేయాల్సిందే, కానీ ఆకలి లేని, దాహము లేని, నిద్ర లేని, మరణమే లేనటువంటి ఆ మహాలోకానికి నేను వెళ్ళిపోవాలి. ఎంత గొప్ప ఆలోచన! నచ్చుతున్నాడు అబ్రహాం గారు ఇవన్నీ చేస్తుంటే. ఎవరో కాదు, ఆయన విశ్వాసులకు తండ్రి. మరి మనం విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారికి పిల్లలము అని అనిపించుకోవాలంటే మనలో ఏ గుణాలు ఉండాలి? మనం కూడా లోబడే ఉండాలి పిలుపుకు. లేకపోతే అబ్రహాం పిల్లలు అని అనిపించుకోలేము. లోబడ్డామా? బాప్తీసం తీసుకున్న రోజు చీకటిలోంచి వెలుగులోనికి మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి ఉన్నామా? ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా, అబ్రహాం గారికి ప్రాబ్లమ్స్ రాలేదా? అది మీకు తెలుసు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా డోంట్ కేర్ అన్నాడండి, అంతే. చావులు ఎదురైని, కష్టాలు ఎదురైని అన్ని తొక్కుకుంటూ దాటుకుంటూ వెళ్ళాడు. నచ్చాడండి బాబు దేవుడికి. ఇప్పుడు మన గురించి ఏం చెప్తున్నాడో తెలుసా? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఇలాంటి మాటలు వినాలి ప్రియమైన దేవుని వారలారా. పరలోకానికి సంబంధించిన మాటలు, నీ ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల మాటలు, ఇలాంటివే నీ చెవిని పడుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి సంఘమా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం, 3వ అధ్యాయం మొదటి వచనం. ప్రియమైన దేవుని వారలారా, మీరు క్రీస్తుతో కూడా, ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు లేపబడ్డారని మీకు అర్థమవుతుందా? లేపబడిన వాళ్ళకి ఇవి కనెక్ట్ అవుతాయి, లేపబడిన వారికే మీకు కనెక్ట్ అవుతాయి. లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. ఇప్పుడు చెప్తుంది ఈ మాట మనకి క్రైస్తవంలో. కానీ క్రీస్తు పూర్వమే అబ్రహాం గారు పైనున్న వాటిని ఆల్రెడీ వెతికేశాడు. గుడారంలో ఉండి నచ్చాడండి బాబు అబ్రహాం గారు. ఎవరొద్దు, నాకు నువ్వే ఉండాలి యుగాంతం అయ్యేంత వరకు కూడా, విశ్వాసులకు తండ్రిగా. చూశారండి ఏమంటున్నాడండి? మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటినే వెతకండి అంటున్నాడు. మరి పైనున్న వాటిని వెతకకుండా భూ సంబంధమైన వాటివి ఏది వెతికినా కూడా నువ్వు అబ్రహాము సంతానము కాదు, నీకు హెల్ప్ చేయబడదు. హెల్ప్ ఎవరికి చేయబడుద్ది? అబ్రహాముకు, అతని సంతానమునకును సహాయము చేయి సిద్ధమై ఉన్నాడని ఎలిజబెత్తో మరీ మాట్లాడుతుంది ఆ రోజు. అందరితో కాదు, అందరికి సహాయం చేయడు, అందరినీ జ్ఞాపకం చేసుకోడు, అబ్రహామునే జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు. మరి నువ్వు నేను ఏమంటే కొన్ని రోజులు ఒకలాగా ఒకవేళ నటించేటటువంటి యాక్టింగ్లో మనం ఒకవేళ ఉన్నామేమో, ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. అందుకే మనం దేవుడికి నచ్చట్లేదేమో. అబ్రహాము నచ్చుతున్నాడు, పిలుపుకు లోబడినట్టుగా కనిపిస్తోంది. ఏమంటే లోబడటమే కాదు, ఆ లోబడినటువంటి దానికి అన్నీ ఉన్నా కూడా తగ్గి బ్రతుకుతున్నాడు. చూసారండి, తగ్గి బ్రతుకుటమే కాదు, మూడవదిగా దేని ఎదురు చూస్తున్నాడు? పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడు. మరణమే లేనటువంటి లోకము, కన్నీళ్లే లేని లోకం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా లింక్ పెట్టేశాడు పౌలు గారు. పైనున్న వాటిని వెతుకుతాడు లేపబడిన వాడైతే. ఇంకా భూ సంబంధమైనవే వెతుకుతున్నావంటే నీ బాప్తీసము చెల్లదు. నువ్వు ఆ రోజు సరైన విధానంలో మునగలేదైతే, భూ సంబంధమైన వాటిలో ఏదైనా వెనకేసుకుందామన్న ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అయితే నువ్వు అబ్రహాము సంబంధివి కాదైతే. భక్తులందరూ ఇలాగే ఉంటారండి. ఒకసారి ఎగ్జాంపుల్గా మోషే గారిని కూడా చూద్దాము. మధ్యలో ఒకసారి టచ్ చేసి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉంటాడు మోషే గారు కూడా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ 11లో ఉన్నాం కనుక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో
శ్రమ అనుభవించుట మేలని యోచించి. చూసారండి, మోషే గారిని గురించి చదువుతున్నా కూడా అల్పకాలము పాపభోగము నాకు వద్దు అని ఎందుకన్నాడు అంటే ఆయన దృష్టి అంతా దేని మీద ఉంది? పరలోకం మీద. అబ్రహాం గారి దృష్టి అంతా దేని మీద ఉంది? పరలోకం మీద. భక్తులందరూ ఎలాగుంటే మరేంటంటే మనం భక్తిహీనత వెంటాడిస్తుంది మనల్ని. పైన ఉన్న వాటి మీద వెతకమంటున్నాడు. భక్తులు అలా బ్రతికారు. మనస్సు ఏమండి, మన మనస్సు పరలోకం మీదనే ఉందా? భక్తుల మనసు అంతా పరలోకం మీద ఉంది. మరి మన మనస్సు ఎక్కడుంది? మన మనస్సు అంతా ఎక్కడే ఉంటుంది కనుక దేవునికి నచ్చము. రాసుకోవచ్చు మీరు. దేవునికి నచ్చమండి బాబు. ఇలా ఉంటే దేవునికి నచ్చం. మనం 12వ వచనం 11, 12 వచనం. ఇప్పుడు మళ్ళీ చదువుకుందాం. 11, 12. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుందాం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి, ఏమిటి మృతతుల్యుడైన ఆ ఒకని నుండి? ఎవరి గురించి చెప్తుంది? అబ్రహాం గారి గురించి. మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. బాగా గమనించాలి. అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి అంటే ఇన్ని మంచి లక్షణాలు దేవుడు అతనిలో చూచి అని. ఏమంటే ఇది మంచి లక్షణాలు దేవుడు అతనిలో చూచి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము గాని ఇసుక వలెను సంతానం కలుగజేశాడంట. అబ్రహాం గారికి 100వ ఏట ఒక కొడుకును కాదంటే ఇచ్చింది. 100వ ఏట ఒక కొడుకుని ఇచ్చాడని మేము అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు 100వ ఏట ఒక కొడుకును కాదయ్యా, ఆకాశ నక్షత్రాలు ఇచ్చాడంట. ఆ రోజే నచ్చాడు గనుక. ఎందుకు నచ్చాడు? లోబడ్డాడు కనుక. ఎందుకు లోబడ్డాడు? లోబడిన తర్వాత ఏం చేశాడు? గుడారాల్లోనికి వెళ్ళిపోయాడు. అంత ధనవంతుడై ఉండి కూడా గుడారాల్లో ఉండటమే కాదు, పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడు. భక్తుల వెర్షన్ అంతా ఇలాగా ఉంటది. ఆకాశ నక్షత్రాలు అంట, ఇసుక రేణువులంత సంతానం అంట. అంత సంతానం ఇచ్చాడంటే విశ్వాసులైన మనమంతా అబ్రహాము సంతానమే అని చెప్పుకోవాలంటే అబ్రహాం గారి క్యారెక్టర్ మనలో ఉంటేనే అబ్రహాం గారి సంతానం అవుతాం. లేకపోతాము. ఆలోచించాలి. మనం చాలా విషయాలు మనం ఆలోచిస్తున్నాం. లోబడే తత్వాన్ని చూశాడు అబ్రహాం గారు. దేవుడికి నచ్చడానికి రీజన్లో నెంబర్ 1 లోబడే తత్వము. అది ఆయనకే బిరుదైపోయింది. ఇంకా లోబడే తత్వాన్ని నెంబర్ 1 చూశాడు. 2 గుడారాల్లో మంచి ఆలోచనతో బ్రతికాడు. కుటుంబాన్ని బ్రతికించాడు. 3వదిగా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసినట్టుగా కనిపిస్తోంది. అబ్రహాం గారు నచ్చడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చూడండి. మనం ఎందుకు నచ్చుతామండి బాబు? 3వదిగా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసినట్టు కనిపిస్తుంది. 4వదిగా దేవుడు నమ్మదగిన దేవుడని ఎంచి ప్రతి మాటను నమ్మాడు. ఎలా అంటారా? మృతతుల్యుడైనటువంటి ఆ వయసులో కూడా ఇసుకురైన వాళ్ళ సంతానాన్ని ఇస్తారంటే నమ్మేశాడండి బాబు. దేవుని మాటను గుడ్డిగా నమ్మటంలో అబ్రహాం గారు నెంబర్ 1. మనం అన్ని అనుమానాలే. మనకు అన్ని అనుమానాలేనండి బాబు. దేవుడు కాపాడుతాడో లేదో, బ్రతికిస్తాడో లేదో, పరిస్థితి భయంకరంగా ఉంది. మనకు అన్ని అనుమానాలే. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియదు. మళ్ళీ మాట దర్శనం వచ్చేంత వరకు కూడా ఆయన వెళుతూనే ఉండాలి. నిజంగా వెళుతూనే ఉండండి. మాటకు లోబడతామంటే అది ప్రియమైన దేవుని వారులారా. ఇన్ని చేసిన ఇతన్ని నేను ఏం చేయాలో తెలుసా? ఇన్ని గుణాలు కలిగినటువంటి అబ్రహాం గారిని ఈ యుగాంతం క్లోజ్ అయ్యేంత వరకు నేను అబ్రహాం గారిని జ్ఞాపకం పెట్టుకుంటానని చెప్పేశాడంతే. గట్టిగా జ్ఞాపకం పెట్టుకుంటాడా? మాట తప్పలేదు, కట్టుబడి ఉన్నాడు, లోబడి ఉన్నాడు, అన్ని విషయాల్లో స్టబుల్గా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా అటు ఇటుగా కూడా లేదు. అందుకే అబ్రహాం గారిని ఇన్ని చేశాడు కనుక నేను యుగాంతం వరకు జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడా? ఇప్పుడు ఒక్కొక్క వచనాన్ని చూడాలి మీరు. మనం నిజంగా అబ్రహాం గారు అంటే ఎంత పిచ్చి అంటే బైబిల్లో అబ్రహాం గారు అంటే అంత పిచ్చి. నచ్చాడు కనుక మనం చచ్చేంత వరకు బతికిన నచ్చమండి బాబు. మన బతుకులు అలాగే ఉంటాయి నిజంగా చెప్పాలంటే. నిజమండి, నచ్చమండి మనం. ఎందుకంటే అబ్రహాం గారి గురించి వింటుంటే ఆ మాటలన్నీ మనకు అర్థమవుతుంది. ఏమండి, పిలువబడినటువంటి పిలుపుకు లోబడ్డాడు అంటే ఈ ఒక్క మాటలోనే క్రైస్తవం ఆల్మోస్ట్ తేలిపోతుంది. బాప్తిసం తీసుకున్న రోజు పిలువబడినటువంటి వాళ్ళందరూ మందిరం చుట్టే తిరుగుతూ ఉంటే ఇంకా అందరూ మారిపోయినట్టే కదండి. మళ్ళీ లోకానుసారంతో పనే ఉంటుంది. ఫెయిల్ అయిపోతుందండి ఈరోజు క్రైస్తవ్యం. ఆయనలో ఉన్న మరో గుణాన్ని చూద్దాం మనం. ఇప్పుడు కొన్ని గుణాలు చూసాం కదండి.
అబ్రహాం గారు దేవుడికి నచ్చడానికి ఎన్ని గుణాలు చూసాం కదండి. లోబడే గుణాన్ని, తత్వాన్ని చూశాడు. గుడారాల్లో బ్రతకడాన్ని చూశాడు. అన్ని ఉండి కూడా పునాదుల గల పట్టణం కోసం ఎదురు చూసినట్టుగా కనిపిస్తోంది. దేవుడు మాటను మృతతుల్యుడైనప్పుడు ఆ టైంలో కూడా బిడ్డలు ఇస్తానంటే నమ్మేశాడు. ఇస్రాయేలు సంతానాన్ని ఇస్తానంటే. ఇంకో గుణాన్ని చూద్దాం. ఏమండి, ఆయన ఉన్న మరో గుణం ఏంటంటే, ఇచ్చినటువంటి కొడుకును కూడా ఎంత చక్కగా పెంచాడంటే ఆదికాండం ఎంత చక్కగా పెంచాడంటే, ఇస్సాకు ఎప్పుడు దేవుని గురించిన ధ్యానంలోనే ఉంటాడంట. ఎప్పుడు దేవుని గురించిన ధ్యానంలోనే ఉంటాడంట. గుడారంలో కూర్చుని ఏమి నేర్పాడు అనుకుంటే ఇవే నేర్పాడు. దేవుడి గురించిన ధ్యానంలోనే ఉంటాడంట. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం. 24వ అధ్యాయం 63వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇస్సాకుని ఎలా పెంచాడో చూద్దాం. 23:64, 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి, సాయంకాలం అవ్వంగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పొలములో ధ్యానించడానికి వెళ్ళిపోతున్నాడు. ఏమండి, సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానించడానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అది బైబుల్ లేని కాలం కాబట్టి దేవుని గురించిన ధ్యానంలో ఉండిపోయాడు. బైబుల్ లేదు, అప్పటికి ఇంకా రాయబడలేదు. మోషే గారు వచ్చిన తర్వాత కదండి గ్రంథాలు రాయబడింది. బైబుల్ లేని కాలం కాబట్టి దేవుని గురించిన ధ్యానంలోనే ఉండిపోయేవాడు. ఎంత మంచి కొడుకు అండి. దేవుడు కుమారుని ఇస్తే ఎంత చక్కగా పెంచాడో తెలుసా? ఎప్పుడు కుమారుడు ధ్యానంలోనే ఉంటాడు. ఎంత మంచి యవనుడు, ఎంత మంచి కొడుకు, ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. మరి ఈనాటి యూత్ ఎప్పుడు మత్తులోనే ఉంటాడు. నిజాలండి బాబు, నేను చెప్పేవన్నీ నిజాలే. 12 తర్వాత అంత మత్తులోనే ఉంటారు మ్యాక్సిమం యూత్ అంతా. అదే యువకుడు అబ్రహాం గారిని కుమారుని ఎలా పెంచాడు? ధ్యానములో పెంచాడు. నచ్చాడండి బాబు. ఎందుకు నచ్చుతున్నాడు ఇప్పుడు అర్థమవుతుందండి. అబ్రహాం గారు నచ్చటానికి, విశ్వాసం తండ్రిగా ఈ భూప్రపంచం ఉన్నంత వరకు అతను నేను జ్ఞాపకం చేసుకోవడానికి రీజన్స్ లో ఇదొకటి. కుమారుని కూడా దేవుల్లో పెంచాడు, ధ్యానంలో ఉన్నాడు. మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామండి? చీడ పురుగులు తయారయ్యారండి బాబు ఈరోజు. చీడ పురుగులు. పిల్లల్నే తల్లిదండ్రులు అసహించుకునే పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు. అసలు నా కొడుకు కాదండి బాబు, నాకు అసలు పుట్టలేదండి బాబు అనుకుని ఏడు చేతులు కడుక్కుని వదిలేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. అవునండి, వాళ్ళ తల్లిదండ్రులే వాడు మాకు పుట్టలేదు అన్నప్పుడు వాడి గురించి మనకి ఎందుకు అంటున్నారు. వాళ్ళకి చెప్పినా కూడా ఉపయోగం లేదని మాట్లాడుకుంటున్నారు. బాగా గమనించాలి. ఇస్సాకును పెంచిన విధానము ఏమండి సమాజానికే కాదు, నిజంగా అసలు మంచే లేదండి బాబు ఈరోజు. ఎవరు పెంపకం సరిగా లేదు ఈరోజు. పెంపకాలు సరిగా లేదు. ఏమండి, కొంతమంది కుందేళ్ళు పెంపకం అని చెప్పేసి కుందేళ్ళు పెంచుతున్నారు. చక్కగా చిన్ననాటి నుంచి చిన్న పిల్లలు తీసుకొచ్చి కుందేళ్ళు పెంపకాన్ని పెంచుతున్నారు. పక్షుల పెంపకం అని చెప్పేసి పక్షులు పెంచుతున్నారు. మొక్కల పెంపకం అని మొక్కలు పెంచుతున్నారు, నర్సరీ. ఏమండి, కోళ్ళ పెంపకం అని కోళ్ళను పెంచుతున్నారు. పందులు పెంపకం అని పందులు పెంపుతున్నారు, దొడ్లు కట్టి షెడ్లు వేసి. బాగా గమనించాలి మీరు. బాతులు పెంపకం అని బాతులు పంపుతున్నారు. ఏమండి, ఇన్ని పెంచిన వారికి ఏం పెంచడం రావట్లేదు తెలుసా అండి? పిల్లల్ని పెంచడం రావట్లేదు ఈరోజు. పిల్లల్ని పెంచడం సరిగా రావట్లేదు ఈరోజు. కానీ అబ్రహాం గారు అప్పటికి ఇంకా బైబులే రాయబడలేదు. కానీ పిల్లల్ని ఎలా పెంచాడు? దేనిలో పెంచాడు? ధ్యానంలో పెంచాడు. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. ఏమన్నా ఆయనలో ఉన్నటువంటి మరో గుణం ఏంటి? పిల్లల్ని దేవుళ్ళలో పెంచాడు. దేవుళ్ళలో పెంచినట్టుగా కనిపిస్తుంది. మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఆలోచించాలి. ఏమన్నా చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం ఎలా పెంచాడో ఒకసారి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నాడు? బలిపీఠం కడుతున్నాడు.
వెళుతున్నాడు. 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకును తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకును తూర్పునన్నటువంటి హాయినకును మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును ప్రార్థన చేశాను. 7వ వచనంలో చూసినా 8వ వచనంలో చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఏం కొడుతున్నాడు? బలిపీఠం కొడుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి పనులు చేస్తున్నాడు. ఎవరు? అబ్రహాం గారు మంచి పనులు చేస్తున్నాడు. యెహోవా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని కొరకు బలిపీఠం కట్టాడు. ఎందుకు బలిపీఠం కడుతున్నాడంటే ఆ బలిపీఠం చూసినప్పుడల్లా ఆ ప్రాంతం వారు దేవుడికి గుర్తు రావాలని. ఆ బలిపీఠం కట్టిన ప్రతిసారి ఆ ప్రాంతం వారికి దేవుడు గుర్తు రావాలని దేవుడు బలిపీఠం కడుతున్నాడు. దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రజలకు. దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రజలకు. కనుక ప్రియమైన దేవుని వారులారా, మనమంతా ఇక్కడ చేరి ప్రార్థన చేసుకోవాలని బాగా గమనించాలి. మనమంతా ఇక్కడ చేరి ప్రార్థన చేసుకోవాలని ఆ దేవుని గురించి ప్రకటిస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. అబ్రహాం గారు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారులారా బాగా గమనించాలి. ఇక ఆయనలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి గుణాన్ని ఇంకా మనం కొన్ని చూడాలి. లేక ఇచ్చినటువంటి కుమారుడు కూడా ఒకరోజు అడిగాడు. లేక ఇచ్చినటువంటి కుమారుడు ఒకరోజు అడిగాడండి బాబు. దేవుడే అడిగేసేసాడు. ఏమని అడిగాడు ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం ఆదికాండము. ఏమని అడిగాడో చూద్దాం. 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీవు అక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించలేని చెప్పాను. ఏమండి, అంత ఇష్టంగా పెంచుకున్నటువంటి కుమారుని కూడా ఒకరోజు ఏం చేశాడంట? అడిగాడంట. నిజంగా ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, నీవు ప్రేమించి ఇస్సాకు నాకు దహన బలిగా అర్పించు అని అంటున్నాడు. చూడండి, నాకు దహన బలిగా అర్పించు అని అంటున్నాడు. అంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. మనసు మారుద్దేమోనని అబ్రహాముది మనసు మారుద్దేమోనని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏమండి, బలికి తీసుకుని వెళుతున్నాడు. 7వ వచనం చూడండి. 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. ఏమంటే అబ్రహాముతో తండ్రిని పిలుస్తున్నాడు. ఏమని? అందుకతడు, ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు, నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా. ఈ పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలండి. బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏదని అడిగాడు. బాగా గమనించండి. అడిగాడు అంటే వయసు ఎంత? పెద్దోడయ్యాడితేనే ఇవాళంటే అన్ని అడుగుతూ ఉంటాడు. అంతే కదండి. అడిగాడంటే పెద్దోడయ్యాడని అర్థమవుతుంది మనకి. పెద్దవాడయ్యాడు అంటే దేవునికి దహన బలి ఇచ్చే ప్రతిసారి కొడుకును వెంట పెట్టుకుని వెళుతున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో నువ్వు కూడా ఇలా చెయ్యాలి అని నేర్పించడానికే ఆ రోజు ఇస్సాకుని వెంట పెట్టుకుని వెళ్ళి బలి ఇచ్చిన ప్రతిసారి, బలిపీఠం కట్టిన ప్రతిసారి కొడుకుకు చూపిస్తూనే ఉన్నాడంటే అర్థం ఏంటంటే, మనం మన పిల్లల్ని తీసుకొస్తున్నామా వెంట పెట్టుకుని. ఏమంటే చూసారండి, ఆలోచించారు ఏం నేర్పిస్తుందో చూసారండి. మనం మన పిల్లల్ని కూడా ఇలాగ తీసుకొస్తున్నామా? కుటుంబం మొత్తం దేవుని కోసం కదలాలని చెప్తోంది బైబిల్ అబ్రహాం గారి ద్వారా. 8వ వచనం 9వ వచనం కూడా చూద్దాం. 8-9 కూడా చదువుకుందాం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లలను చూసుకొనునని చెప్పాను. అలాగన వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. బాగా గమనించాలి. కట్టెలు పేర్చి బంధించినప్పుడు అడుగుతుంటే దేవుడు చూసుకుంటాడులే నాన్న అన్నాడు. ఎంత మంచి కొడుకు. మన పిల్లలైతే అందుకే నేను ఇస్సాకు దేవుడు అన్నాడండి. మన పిల్లలైతే అన్న అడుగుతాడు, ఏదో తేడాగా ఉంది, మీరు ఏదో చేస్తున్నారు నాన్న, నాకు అనుమానం వచ్చేసేసే పరిస్థితులు కూడా ఉంటాయండి బాబు మన పిల్లలైతే. అందుకే నేను ఇస్సాకు దేవుడని కూడా అంటానికి కారణం ఇదొక రీజన్. కనుక యుగాంతం వరకు ఎందుకు అబ్రహాము సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నది మీకు అర్థం కావాలి. యుగాంతం వరకు అబ్రహాం సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడంట. చేసుకోవటమే కాదు, కనికరం చూపుతూనే ఉంటాడంట. కనికరం చూపటమే కాదు, సహాయం చేస్తూనే ఉంటాడంట. ఎందుకంటే అబ్రహాము సంతానం కాబట్టి.
కనుక ప్రియమైన దేవుని వారలారా బాగా గమనించాలి ఈ విషయాలని. అబ్రహాములో ఉన్నటువంటి గుణము ఈ యొక్క మొట్టమొదటి సెషన్లో మనకు ఒక విషయాలు కొన్ని అర్థమవుతున్నాయి. ఆయనకి లోబడే గుణాన్ని చూశాడు, అందుకే నచ్చాడు. గుడారాల్లో అన్ని ఉండి కూడా గుడారాల్లో బ్రతకడానికి ఇష్టపడ్డాడు, అందుకే నచ్చాడు. నెంబర్ 3, ఆయన పునాదులు గల పట్టణం కొరకు ఏమండి ఎదురు చూశాడు, అందుకే నచ్చాడు. విశ్వాసమైనటువంటి ఏమండి మనమంతా అబ్రహాము సంతానం అని అనిపించుకోవాలి అంటే ఇస్సాకును ధ్యానంలో పెంచాడు. మన కుటుంబాన్ని కూడా అలా పెంచాలని దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా.